నేర్చుకోవడానికి మనలో చాలామందికి అంటే నిజం చెప్పాలంటే అందరికీ ఒక విషయంలో మనందరికీ కామన్గా సాధారణంగా వచ్చే ఆలోచన ఏంటంటే, నేను ఎంత కష్టపడుతున్నా, నేను ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత పని చేస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత కానుకలేస్తున్నా, ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో మరి నేను సభ్యుడిగా కొనసాగుతున్నా, ఎప్పుడు చనిపోయినా పరలోకంలో ఉంటాననే భరోసాతో బ్రతుకుతున్నా. ఇంత భరోసా ఉన్న నాకు, ఇంత విశ్వాసం ఉన్న నాకు, లేదా ఇంత నిరీక్షణ కలిగి ఉన్న నాకు ఇప్పుడు చూసిన కరువు, కాటకాలు, ఇరుకులు, ఇబ్బందులతో ఉంటాను. నా పక్కింటోడు, నా ఎదురింటోడు, మా బంధువులు, మా చుట్టాలు, మా స్నేహితులు బోలెడు మందిని గమనించినప్పుడు వాళ్ళు ఎవరు చర్చికి రారు, మందిరాలకు వెళ్ళరు, కొంతమందికి అసలు యేసయ్య తెలియదు. వాళ్ళు చూస్తేనే బ్రహ్మాండంగా ఉన్నారు. మరి నా బ్రతికేంటి ఇలా ఉంది? నేను చేసిన పాపం ఏంటి? మరి వాళ్ళు చేసుకున్న పుణ్యం ఏంటి? వాళ్ళకి నాకు తేడా అని చాలాసార్లు పై కనపడరు, కానీ మళ్ళీ చాలామందికి ఈ సందేహం వెంటాడుతూ ఉంటుంది. ఈ అనుమానంతో ఉదయం లేచిన కాడి నుంచి ఏ విషయంలో మనకి కొదువుగా ఉన్నా దేవుడు నాకు అనుమతించాడనే విషయం జోలికి వెళ్ళాం. ఎప్పుడు ఏదన్నా లోటుగా కనిపించినా, అరే నేను చేశానేమో నెంబర్ 1, ఒకవేళ దేవుడే నన్ను అనుమతించాడేమో నెంబర్ 2. ఈ రెండే ఆలోచించాలి క్రైస్తవుడు. నేను చేసిన స్వయంకృత అపరాధం మూలంగా నాకు ఈ పరిస్థితి వచ్చిందేమో, లేదా దేవుడు నన్ను పరీక్షకు నిలిపి ఉంచాడేమో అని కాకుండా, ఎంత చేస్తున్నా దేవుడు నా మొర ఆలకించట్లేదు, నన్ను కనికరించట్లేదు, నా జోలికి నా మొర ఆలకించట్లేదు, నాకేమీ లాభం కలగట్లేదు ఆయన మూలంగా అనే ఆలోచనలు ఉన్నాయి. ఇదే ఆలోచన ఒకనాడు ఒక ఆయనకు వచ్చింది. ఆయన ప్రార్థన మొదలుపెట్టాడు. మనమైతే వాళ్ళతో వీళ్ళతో మొదలు పెడతాం, ఏంటో ఏం దేవుడో ఏంటో అంటూ నిరుత్సాహంగా మొదలు పెడతాం. మందేమీ లేనట్టు, క్షమించాలి, మన తప్పేమీ లేనట్టు, మనం బాగానే ఉన్నట్టు, ఆ దేవునికి మన పట్ల కొంచెం చులకన చిన్న చూపు. నా వైపు ఆయన సీతకన్ను వేసాడండి అంటారు. సీతకన్ను అంటే చెప్పాలి, విన్నారా ఈ మాట ఎప్పుడైనా? సీతకన్ను వేశారు అంటే అర్థం ఏంటి? చిన్న చూపు. దేవుడే చిన్న చూపు చూశాడనే ఫీలింగ్లో ఉంటాం మనం. ఇదే అనుమానం, ఇదే సందేహం ఒక భక్తుడికి వచ్చింది. వెంటనే తన చుట్టూ ఉన్న వాళ్ళతోటో, లేదంటే రాజుగారితోటో, మంత్రులతోటో, లేదంటే ఎవరితో డిస్కషన్ మొదలు పెట్టకుండా డైరెక్ట్గా దేవుడి దగ్గరికి పంచాయతీ పెట్టాడు. ఆయనకే విన్నపం మొదలుపెట్టాడు. ఒక పాట రూపంలో, ఒక కీర్తన రూపంలో ప్రార్థన మొదలుపెట్టాడు. ఆ ప్రార్థననే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఏంటి అంటే, భక్తిహీనులు చూస్తే భలే క్షేమంగా ఉన్నారు. మనకు వచ్చిన డౌటే, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. భక్తి లేనోళ్ళు, దేవుడు తెలియనోళ్ళు, అసలు చర్చికి రానోళ్ళు, మన భాషలో భక్తిహీనులు చూస్తే క్షేమంగా ఉన్నారు, కోట్లకు పడగలెత్తుతూ ఉన్నారు. మనం ఎందులో తక్కువ? అసలే మనం రాజులైన యాజక సమూహం, అందరూ చెప్తున్నారుగా. మరి రాజులైన వాళ్ళకి ఇంకెంత ఆస్తి ఉండాలి, ఇంకెన్ని సౌకర్యాలు ఉండాలి అని మనం అనుకుంటుంటే, ఆ భక్తుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. మన పాఠం ఈరోజు భక్తిహీనుల క్షేమము. అదేంటి, భక్తిహీనులు క్షేమంగా ఉంటారు? నిజమే, వాళ్ళకి ఏ లోటు లేదు, అసలు దిగులే లేదు. చేతులకు 10,000కి 10 ఉంగరాలు, మెళ్ళో ఇంతంతపాటి లావుపాటి చాంతాళ్ళు లాంటి గొలుసులు, జేబుల నిండా డబ్బుల కట్లు, ఇంటి నిండా ఏ లోటు లేని సౌకర్యాలు అన్నీ ఉంటాయి. అయితే వాళ్ళు క్షేమంగా ఉంటారా? నిజమేనా భక్తిహీనులు క్షేమంగా ఉండటం? భక్తిపరుడు
మరి సౌకర్యాలు ఏమీ లేకుండా యాతన పడటం నిజమేనా కాదో ఈరోజు నా మాటలను బట్టి కాదు కానీ దేవుని వాక్యాన్ని బట్టి పరిశీలించుకుందాం. మీరందరూ మీ బైబిల్ తీసి కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం రెడీగా ఉంది మనకి. కీర్తన గ్రంథంలో ఆసాపు గారని ఒక ఆయన ఉన్నారు. ఆసాపు గారని దావీదు ఆస్థానంలో ఒక మంచి దైవజనుడు. ఈ పాటలు రాయటం, సంగీతం వాయించడం, ఒక క్రమాన్ని నేర్పడం, వీళ్ళందరిలోనూ ముఖ్యుడైనటువంటి ఒక దైవజనుడు. ఆయన పేరు ఆసాపు గారు. ఆయన రాసిన పాటలో కొన్ని ఈరోజు వచనాలు మనకి పాటను నేర్పబోతున్నాయి. ఆ పాట, కీర్తన అంటే పాటే కదా, పాట మనకి ఈరోజు పాటను నేర్పుతుంది. మా టీచర్ గారు పాఠాన్ని పాటగా నేర్పుద్ది. ఆసాపు గారు పాడిన పాటని మనం పాఠంగా నేర్చుకుందాం. ఇప్పుడు చదవండి ఈ 73వ కీర్తన మొదటి నుంచి. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయాల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారముల వలె వారిని చుట్టుకొనిచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందరు. క్రొవ్వు చేత వారి కన్నులు దీని చేత మెరికలై ఉన్నవి. అవునా? వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చు వారు మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఆకాశము తట్టు వారి ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారము చేయును. చాలండి. ఈ 9 వచ్చిన బోలెడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు మనకి. వాస్తవంగా మనసులో బాధ ఉంది, భారం ఉంది. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. ఇశ్రాయేలు జనాంగం గురించి కాదు, ఈరోజు మన గురించి కూడా నేర్పుతున్నాడు పాఠం. ఈరోజు మనకు కూడా ఇదే పరిస్థితి. చుట్టుపక్కల రాజ్యాలన్నీ బాగున్నాయి, ధనం కూడుతోంది, అధికారం కూడుతోంది, దాసదాసి జనాంగము, ఆస్తులు, పొలాలు, మేకలు, గొర్రెలు, సంపద. ఆ రోజు ఈరోజు వ్యాపారంలో అభివృద్ధి, ఏ పని పడితే ఆ పనిలో బంగారమే, పట్టిందల్లా బంగారమే అంటాం కదా మనం. పట్టిందల్లా బంగారమే. కారు మీద కారు, ఇళ్ళు మీద ఇళ్ళు, వస్తువుల మీద వస్తువులు, బంగారం మీద బంగారం, ఫంక్షన్ల మీద ఫంక్షన్లు. చిన్న సందర్భం వస్తే, అవకాశం దొరికితే చాలు మన కెపాసిటీ చూపిద్దామని ఏదో వేరు మీద గోరు మొలిస్తే చాలు. వేలు మీద గోరు మొలకుండా ఉంటాయా? నాకు చూసారు ఎంత పొడుగు గోరు మొలిచిందని ఫంక్షన్ చేస్తాం. చూయించుకోవాలి కదా, ఏం తోచట్లా. మన కెపాసిటీ చూపించాలి లోకానికి. ఇలా ఉంటుంది జనాల ఆలోచన. దాన్నే భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడట? నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, శుద్ధ హృదయాల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడే ఉన్నాడు. ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి. పొరపాటు పడి నేను జారబోయాను. ఏంటంటే, ఏదేదో అనుకున్నాను ప్రభువా, ఏదేదో ఆలోచించాను, పొరపాటు కాస్తుంటే మాయలో పడిపోయేవాడిని. ఏంటంటే, భక్తిహీనులు క్షేమంగా ఉన్నప్పుడు నేను చూశాను అనుకో, నాకు అర్థం కావట్లా. వీళ్ళు ఏంది ఎంత బాగున్నారు, వీళ్ళు చర్చికి రారు, వీళ్ళకి దేవుడు అంటే లేదు, భయం లేదు. ఆదివారం చూస్తే అన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉంటాయి, ఒకటని కాదు. మనకు చూస్తే నెలకొకసారి కూడా ఏదైనా పావు కేజీ తెచ్చుకుంటే సరువు కదా. వాళ్ళు చూస్తే వారంలో 4 రోజులు మొక్కలైందే ముద్ద. ఎంత హ్యాపీగా ఉంటారు. కట్టిన బట్ట కట్టరు. పిల్లలకు ఒక బండి, పెద్దవాళ్ళకి ఒక బండి, ఆడవాళ్ళకి ఒక బండి, ఇంటిల్లి పాతికి సెల్ ఫోన్స్. నాశనమైపోవడానికి ఎన్ని మార్గాలని, అన్ని మార్గాల్లో ఎంత చక్కగా అనుభవిస్తూ ఉంటారు లోకాన్ని. భక్తిహీనుల క్షేమము దీని అంతటి పేరు. నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితేనే అంటున్నాడు భక్తుడు. వాళ్ళు గర్వంతో దొరుకుతుంటే చూపించుకుంటారు కదా. కారు కొంటే దాచిపెడతారా? గొలుసులు కట్టుకుంటారు, అవునా? ఎంత ఖర్చు, చిన్న వస్తువు కొంటే ఎంతమందికి చూపిస్తారండి ఆడవాళ్ళు ఇంట్లో? చిన్న విషయమా?
అందరికి చూపించి వాళ్ళందరూ ఆహా ఓహా అనేంతవరకు మనకి నిద్ర పట్టదు. అసలు కొంతమంది ఇది చూయించుకోవడానికే కొంటారు, వేసుకోవడానికంటే కూడా. అవునా? 100 రూపాయలు చెప్పుకొని 500 మందికి చెప్తాను. మనం చిన్న 100 రూపాయలు ముక్కు పడుకుంటే ఎంతమందికి చెప్తాను? అవునా కదా? ఇది మన పరిస్థితి. గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితేనే. మత్సరం అంటే అసూయ, ద్వేషం, కోపం రగిలిపోతుంది లోపల మనసులో. దైవజనుడికే, దేవుని పిల్లలకే. నాకు చూస్తేనేమో ఇంత పరిస్థితి ఉంది, నాకు ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, ఇన్ని పనులు చేస్తూ ఉన్నాను, కానీ సాయంత్రానికి ఇంట్లో పోయేసరికి జేబులో ఏం మిగలటలేదు. వాళ్ళేంది అలా ఉన్నారు, వీళ్ళేంది అలా ఉన్నారని వాళ్ళు గర్వంతో ప్రవర్తిస్తూ ఎంచక్కా తిరుగుతూ లోకానికి తమను తమ కనపరుచుకుంటున్నప్పుడట ఈయనకి మత్సరం వచ్చేసిందట. మరణముందు వారికి యాతనలు లేవు. ఎందుకు వారు ఏం చేస్తారట? అన్ని సౌకర్యాలు ఉంటాయి, ప్రయాసపడి తమ దినంలో గడుపుదురు, ఒక క్షణంలోనే హాయిగా. అరే ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, హఠాత్తుగా అదే మనకనుకో రోగం వస్తే బిళ్ళలకు డబ్బులు ఉండవు. ఒక చిన్నది జలుబు చేస్తే వారం 10 రోజులు తగ్గాల్సిందే, డబ్బులు ఉండవు. చిన్న ప్రాబ్లం వస్తే ఈ జేబులు ఎక్కడ ఉండవు, ఎటు పోవాలో తెలియదు. గవర్నమెంట్ బిళ్ళలు పనిచేయకపోవచ్చు, ఒక్కోసారి అందుబాటులో రాకపోవచ్చు, ఇబ్బందులు పడతా ఉంటాం. అది వాళ్ళనుకో అసలు రోగాలే రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకళ్ళు చిన్న రోగం వచ్చినా పెద్ద కాస్ట్లీ వైద్యం అందుబాటులో ఉంటుంది. మరణమందు, నేనంటున్నాను ఆ మాట, బైబిల్ అంటుందా, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఎంత చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. మంచి మంచి ఆహార పదార్థాలు, బలమైనవి, నాణ్యమైనవి. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి అసలు ఏం కలగవు. మళ్ళంటి వాళ్ళకి ఏం ఇబ్బందులండి? ఉదయం లేచి ప్రతిదానికి ఇబ్బందే. మొన్న కాబట్టి ఒక ఆయనకు ఫోన్ చేసింది, కూరగాయలు లేవు, నూనె లేదు, ఉప్పులు లేవు, పప్పులు లేవు, తెస్తేనే ఇంటికి రా. ఎన్ని సమస్యలు తెలుసా? అతగాడు పగలంతా తిరిగి ఎక్కడ రూపాయి పుట్టక యాతన పడతా ఉన్నాడు. ఆ టైంలో ఇలాంటి ఫోను. ఇంకప్పుడు ఇంటికి పోవాలనిపిస్తుంది ఆ మొగుడికి. భార్యకి భయపడి కాదు, అవసరాలకు భయపడి. నిజమే కదా? పిల్లలకి ఏం పెట్టాలి? కాసేపు ఉంటే ఏదన్నా ఒక 10 రూపాయలు వస్తాయేమో. వారు పుష్టిగా ఉంటారు. వాళ్ళు ఎవరు? లోకస్తులు. యాతనలు, ఇబ్బందులు ఉండవు. మరి ఎవరికాయ అంటే నిజాయితీగా పని చేయాలనుకున్న వాడికి, మోసం చేయాలనుకుంటే బోలెడు దొరుకుతాయి. నిజాయితీగా కష్టపడాలనుకున్న వాడికి యాతనలు తప్పవు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. ఒక భక్తుడు దేవుడితో మాట్లాడుకుంటున్నాడు. తన మనసులో అక్కసునంతా వెళ్ళగక్కుతున్నాడు. కక్కుతూ ఇతరులకు పుట్టినట్లు వాళ్ళకి తెగులు పుట్టదయా, మాకేముంది? సరైన బలం ఉండదు, సరైన తిండి ఉండదు కనుక ఊరికి చల్లబడితే జలుబు చేసేది, ఈ ఎండ కాస్తే జ్వరం వస్తుంది, వడదెబ్బ తగులితే బోలెడు సమస్యలు. 4 రోజుల వర్షం వచ్చిందంటే ఇంట్లో మొత్తం మొక్క వాసన. అవును కదా? ఇతరులు కలిగినట్లు వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగవు. కావున గర్వము, 6వ వచనం చదవండి. కావున గర్వము కట్టాహారము వలె వారిని చుట్టుకొనిచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకున్నారట. ఏంట్రా ఎప్పుడు చూసినా రోగాలతో రొప్పులతో ఉంటారంటారా మీరు అంటాడట మళ్ళంటి వాళ్ళని చూసి. గర్వం ఏంటట? కంఠహారం అంటే ఎలా ఉంటుంది? ఎంత వెడల్పున ఉంటుంది కదా, ఏమంటారు కదా, అరకాసని, పావుకాసులని పాత రోజుల్లో ఉండే. ఏంటవి? కాసుల పేర్లు, పావుకాసు, అరకాసుల పేర్లు. చంద్రబింబం లాంటి దాన్ని పూర్తిగా కాసుల పేరు అంటారు. దాన్ని సగానికి వస్తే అరకాసు, దాన్ని పావుకు వస్తే పావుకాసుల చేరు. తెలుసా మీకు ఆ వాటి పేర్లు? అవి జయించుకునేవాళ్ళు పాత రోజుల్లో. అలా ఉందట గర్వం. అంటే ఇప్పుడు కంఠహారం కనపడుద్దా, దాగి ఉంటుందా? పబ్లిక్గా కనపడుతూ ఉంటుంది అందరికీ. ఈ భక్తిహీనులకి వాళ్ళు ధరించుకున్న గర్వము కంఠహారంలాగా కనపడుతూ ఉంటుందట. బట్టలు వేసుకుంటే కనపడతాయి కదా, బలాత్కారం కూడా అలా కనపడుతూ ఉంటుందట. 7వ వచనంలో వింటున్నారు, కొవ్వు చేత కన్నులు. మనం అంటాంగా, ఏంట్రా కన్ను, వాడు చూడు కళ్ళు నెత్తికెక్కినాయి అంటాం. అవునా? వెళ్తూ ఉంటాం, మన దగ్గర బంధువే,
చూడను కూడా చూడ్డు. మనం వెళ్ళి ఏందన్నా ఏందక్క బాగున్నా బాగానే ఉన్నా అంటాడు. అంటే మనకెళ్ళి చూడ్డు. ఎందుకు? వాడి దృష్టిలో మనం చిన్నోళ్ళం కనుక చూస్తే మన సహాయం అడుగుతామేమో, ఇయ్యాల్సి వస్తుందేమోనని క్రొవ్వు చేత వారి కన్నులు మెరకెలై ఉన్నవి. మెరకలై ఉండి కళ్ళు నెత్తికి పైన చూస్తుంటాడుక, కింద ఎవరు కనపడరక. వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చును. ఎలా? మాట ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ. భక్తిహీనులు డబ్బుతోనూ అధికారంతోనూ బాగా పండిపోయినప్పుడు వారి హృదయ ఆలోచనలు బయటికి ఏంటంట అంటే అంత గట్టిగా మాట్లాడతారు. అలా ఉంటే వాళ్ళ ఆలోచనలు, ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఈ ఎగతాళి చేయిచు బలాత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడతారు. గర్వముగా చేసేది వాళ్ళే. జరిగే కీడు నా జోలికి వస్తే నీ సంగతి ఇలానే అంటారు కదా. నేను ఎలాంటి వాడిని తెలుసా, నా కెపాసిటీ తెలుసా అంటారు. అంటారా లేకపోతే చేసి చూపిస్తారా? అవకాశం వస్తే ముందుంటారు చేయడానికి. ఎందుకు? ఒక్కసారి ఒకడికి తెలిస్తే వాడు 100 మందికి చెబుతాడు, వామ్మో వాడు పలానా, అమ్మో ఆ మామూలుది కాదు, అజ్వలకి వెళ్ళమాకండి అని. అప్పుడు వాడికి ఇంకా ఎక్కువ గర్వం కదా. కాబట్టి ఎవరినైనా నాశనం చేయడానికి ఉవిళ్ళూరుతూ ఉంటాడు. గర్వంతో నిండినవాడు. ఆకాశము తట్టు మొహం ఎత్తుతారంట, ఇలా చూస్తారట. దిగదు కిందకి మెడ. ఎందుకంటే మెడలో కంఠహారాలు, గొలుసులు, గర్వాలు ఇవన్నీ ఉంటాయిగా. దిగదు, కింద కనపడరు ఎవరు. వారి నాలుక భూసంచారం అంటే తెలుసా? భూసంచారం చేసేది ఏంటి తెలుసా? భూసంచారం అంటే భూమి మొత్తం తిరిగి వస్తుందిగా. వాతావరణంలో ఉన్న పంచభూతాలు నాలుక తిరిగి వచ్చిందట. నాలుక భూసంచారం తిరిగి వస్తుందట. వాడు మాట్లాడని భాష ఉండదు, లేదంటే వాడు తిరగని ప్రాంతం ఉండదు, వాడి నాలుక వినబడని ప్రదేశం ఉండదు ఈ భూమి మీద. ఇటువంటి గర్వంధులు ఎక్కడుంటారు? భూమి నిండా ఎక్కడ చూసినా కనపడతా ఉంటారు. భూమి మొత్తం తిరిగి వస్తూ ఉంటుంది. ఆ ఊళ్ళో మాకు చుట్టాలు అన్నారు, ఆ పవాడు మావాడు ఫలానాడే. ఇలా ఈ అధికారంతో వీళ్ళందరితో ఉన్న వాళ్ళందరినీ బలవంతపు బంధుత్వాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. భూసంచారం. మనకి ఎవడో ఉండడు. ఇంత పెద్ద మహాపట్నంలో ఇంత ఇల్లు ఇంత పరిచయం చేస్తున్నా నాకు ఇక వీడు మా చెప్పడానికి ఒక్కడు లేడు, నేను నా భార్య తప్పితే. అంతే. దేవుడిచ్చిన ఆత్మీయులు ఎలాగో ఉంటారు. ఫలానా అని చెప్పుకోవడానికి లేదు. కానీ వాడికి భూమి మొత్తం సంచారం చేసేస్తుంది. నేలకు ఎక్కడ పోతే అక్కడికి. ధనవంతులకి స్నేహితులు మిండు అంటాడు కీర్తన సామెతల గ్రంథంలో. బీదవానికి పలకరించే వాళ్ళే ఉండరట. ఈ విధంగా మాట్లాడుతూ వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయరు. నీరు తాగటం అంటే నీళ్ళు అనుకుంటున్నారా? జలము జనమునకు సూచన. జనాల్ని తింటంలో, దోహం చేయటంలో, ముంచేయటంలో, వాళ్ళని మింగేయటంలో సమృద్ధిగా. 11వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతునికి తెలివి ఉన్నదా? అసలు దేవుడికి తెలివి ఉందా? వారు అనుకుంటారట, నేను ఇన్ని జాతరని ఎవడికి తెలిసింది? రాత్రి ఒకటి చేసి వచ్చా, రాత్రి ఇంట్లోకి తీసుకొచ్చిన డబ్బులు అవే, ఎవడికి తెలియదు ఇంతవరకు. అంతే కదా చెప్పుకునేది. దేవుడికి ఎడ తెలిసింది? మహోన్నతుడికి తెలివి ఉందా? దేవుడికి తెలివి ఆడుందని వారు అనుకుందరు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. ఇప్పుడు దాకా మన పై మాట్లాడిన ఈ 11 వచనాలన్నీ కనుక మనం వివరించుకుంటే, పైన 2 వచనాలు తప్ప మిగతా 3వ వచనం నుంచి 11 వరకు అన్ని మొత్తం విడమర్చి మాట్లాడుకుంటే, ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు, ఇటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఎవరట? భక్తిహీనులు. మీరు ఎవరైనా ఉంటే జాగ్రత్త పడండి. మరి భక్తిహీనులట వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై భయం కానీ, రేపటి గురించి దిగులు కానీ, చింత కానీ, జబ్బు వచ్చినా భయపడరు, ప్రమాదం వచ్చినా భయపడరు. ఎందుకంటే డబ్బులు ఉంటాయి. డబ్బులు బారేస్తే కొండ మీద కోతి కూడా వస్తుందట. నిజమే. డబ్బులు బారేయాల్సిన పనిలా. ఆ డబ్బుతో 1 డజన్ అరటికాయలు తెచ్చి పెడితే చాలు, కోతులు గుంపే వస్తుంది కదా. వాళ్ళు అనుకుంటారట, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటారట. ఇక డబ్బు సంపాదన మీదే ధ్యాస.
ఎందుకంటే డబ్బే ఈ భూమిని ఆడించే ఆయుధం. ఈ మనుషుల్ని అంటే మానవత్వాన్ని చంపేసి మరమనుషులుగా తయారు చేసి యంత్రాలుగా నడిపించే మహాపాతకం, మహాభయంకరమైన ఆయుధం భూమి మీద ఏదైనా ఉందంటే అది డబ్బే. దాని సంపాదనలో పడిపోతారట. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని వ్యర్థమే. ఇప్పుడు భక్తుడు అంటున్నాడు, వాళ్ళందరూ చూపించి, అయ్యా నీ మాటిని నేను పాపాన్ని విడిచిపెట్టాను, నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నా, నా చేతులు శుభ్రం చేసుకున్నా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, వ్యర్థమే కదా. ఏం ఉపయోగం? ఈ భక్తి నాకేమిచ్చింది? ఈ ప్రయాస నాకేమిచ్చింది? నీ భక్తి నీకు కూడి పెట్టిందంటారా అని మనల్ని అడుగుతున్నారు అందరూ. నిజమే, నా పిల్లలకు కూడలేదు, నాకు కూడలేదు అని అనుకుంటున్నాడు. నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండట వ్యర్థమే. వ్యర్థమే. చేతులు అంటే శుభ్రంగా సబ్బెట్టి కడుక్కోవడం కాదు, చేతలు, ప్రవర్తన. నా ప్రవర్తనకి శుభ్రం చేసుకొని, అంటే ఆలోచనలన్నీ కడిగి శుభ్రం చేసుకొని నిర్మలుడుగా, పాపం లేనివాడిగా ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు ప్రతిరోజు లోకంలోకి వెళ్ళినప్పుడల్లా ఈ భక్తిహీనులు కనపడుతున్నారు నా చుట్టూ. నేను పనిచేసే చోట వాళ్ళే ఉన్నారు, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, కూలి పని చేసే చోట, ప్రతి చోట వీళ్ళే ఉన్నారు. నేను నీతిగా వ్యాపారం చేస్తున్నా, నా పక్కనుడు కోటేశ్వరుడు అయిపోతా ఉన్నాడు. నేను నిజాయితీగా ఉద్యోగం చేస్తూ ఉన్నా, రాత్రి సాయంత్రం ఒక నెల జీతం రాకపోతే నా పరిస్థితి అయోమయం అయిపోతుంది. కానీ 4 నెలలు సెలవు పెట్టినా కూడా డోకా లేకుండా, దిగులు లేకుండా ఉన్నాడు నా పక్కనుడు. ఎంత దినమంతా కూడా నాకు ఇదే పరిస్థితి ఆలోచన. ప్రతి ఉదయమున నాకు శిక్ష వస్తుంది. ఎందుకు? లేవటంతో అవసరాలు కనపడతాయి. మరి పిల్లలు ఆకలి తీర్చాలిగా, మరి ఇంట్లో తల్లి బాధ్యత ఉంటుందిగా. మనం తల్లిని తప్పు పడతాం, ఆలిని తప్పు పడతాం. మరి ఆ అడగటంలో న్యాయం ఉందిగా. ఏమయ్యా ఏంది ఆ పిల్లలకి పూట ఏంటి? అంతే కదా. ఏంటి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ ఫీజులు ఏంటి, వాళ్ళ బతికేంటి, వాళ్ళ భోజనాలు ఏంటి, వాళ్ళకి బట్టలు ఏంటి? పండగ వస్తుంది పైగా. ఇప్పుడు ఇదొక పెద్ద హింస. ప్రతిరోజు పండగ చేయాలని మనమే చెప్తాం, కానీ క్రిస్మస్కి బట్టలు కొనకపోతే ప్రాణం తీస్తాం. పండగ వస్తుంది, ప్రతిరోజు శిక్షే. దైవజనుడికి, దేవుని సేవలో ఉన్నవాడికి శిక్షతోటే రోజు మొదలవుతుంది. ఆ శిక్ష వేయించేది అవసరమే. భార్య అనుకుంటాం, పిల్లలు అనుకుంటాం, అవసరం. ఆ రూపేణ మనకు శిక్ష పెడుతుంది అని అనుకుంటూ, ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని ఎడలా ఇలా మాట్లాడదాం రోజు అనుకుంటే అప్పటికప్పుడు. కానీ ఏమవుతుందంటే, నేను నీ కుమారుల వంశమును నేను మోసపుచ్చిన వాడను. ఇలా మాట్లాడడం రోజు అనుకుంటున్నా. నాకు ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయి రోజు. ఇలా మాట్లాడదాం అనుకుంటుంటే మళ్ళా నీ పిల్లల్ని, నీ వంశాన్ని, అంటే నేనే, నీ వంశం నేనేగా, మీ పిల్లలు మేమేగా, మమ్మల్ని అందరినీ మోసపుచ్చిన వాడిని అవుతా. నడిపించే నాయకుడిని అయి ఉన్నా, సంఘంలో ఒక మంచి స్థానంలో ఉన్నా, మంచి విశ్వాసంలో ఉన్నా, మంచి కాపరిగా ఉన్నా, మంచి నమ్మదగిన మిత్రునిగా ఉన్నా, ఇలా మాట్లాడుతూ ఉంటే మోసపుచ్చిన వాడు అయినా సరే దీని అంతమేంటో తెలుసుకోవాలని, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి, మందిరంలోనికి పోయి ఒక చోట మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, వారి అంతంకి వచ్చి ఏంటి నా పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, వాళ్ళు అలా ఎందుకు ఎదుగుతున్నారో, నేను ఎందుకు కృంగుతున్నాను, వారి అందం గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. తెలిసేంతవరకు ఆయాసకరంగా ఉందట. ఇప్పుడు తెలిసేసరికి తగ్గింది ఆయాసం. ఏం తెలిసింది ఇప్పుడు ప్రశ్న? వాళ్ళ గురించి ధ్యానం చేసి ఆలోచించి నాకు పరిష్కారం వచ్చేంతవరకు నాకు ఆయాసంగానే ఉంది. ఇప్పుడు నాకు ఆయాసానికి మార్గం దొరికింది, ఆ సమస్యకి పరిష్కారం దొరికింది. ఏంటి వాళ్ళది పరిస్థితి అంటే, నిశ్చయముగా నాకు అర్థమైంది ప్రభువా, నాకు అర్థమవుతోంది. చదవండి. నిశ్చయముగా నీవు వారిని చోటనే ఉంచి ఉన్నావు. వారిని కాలు జారే చోటే ఉన్నావు. కాలు జారితే ఏమవుద్ది? కింద ఏముంది? మహా అగాధం దాని పేరు.
నాకు అర్థమవుతుంది వాళ్ళు ఏంది ఇలా ఉన్నారు, పెరుగుతున్నారు, ప్రఖ్యాతి చెందిపోతున్నారు, మొత్తం వ్యాపిస్తున్నారు ప్రపంచమంతా. నాకు అర్థమవుతుంది వాళ్ళు నిశ్చయంగా కాలు జారే చోటే. నీవు తెలియని వారు, భక్తి లేని వాళ్ళు, భయం లేని వాళ్ళు, భక్తిహీనులు నిశ్చయముగా కాలు జారే చోటే వారు నశించినట్లు వారిని పడవేయించున్నారు. క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు. ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు. నాకు తెలుస్తుంది. ఇప్పుడు నా సమస్యకి పరిష్కారం దొరికింది. నేను బాధపడతా ఉండేవాడిని, బాగా మనశ్శాంతి లేకుండా ఉండేవాడిని. కానీ అసలు ఆలోచిద్దాం, నీ పిల్లల్ని ఎందుకు అవమానపరచాలి? నీ వారసత్వాన్ని ఎందుకు నేను అవమానపరచాలి? నీ ఆలోచనలను, నీ పరిశుద్ధతను నేను ఎందుకు భగ్నం చేయాలి? నువ్వు ఇచ్చిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షని ఎందుకు పాడు చేయాలని ఒక చోట కూర్చున్న పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళా. ధ్యానించడం మొదలు పెడితే నాకు సమస్యకి పరిష్కారం దొరికింది. ఏంటంటే ఇదిగో ఇదే. ఒకరోజు వాళ్ళు పాడైపోతారు క్షణంలోనే. మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోవునట్లు కలగంటాడు. అర్ధరాత్రి మొదలవుద్ది, తెల్లారుజాము దాకా జరుగుద్ది. భలే సన్నివేశాలు అంటే ఆ కళ్ళలో హఠాత్తుగా మెలకు వచ్చింది. అప్పుడు దాకా కన్న కళ గుర్తురాదు ఇంక మనకు కదా. అలాగవుతారట వాళ్ళ బ్రతుకు. ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించు. భక్తిహీనులు బాగా అభివృద్ధి చెందుతుంటే నాకు వారి క్షేమాన్ని చూసి కడుపు మంట వచ్చింది. కానీ నాకు ఆలోచిస్తే అర్థమైంది, వాళ్ళ క్షణంలోనే పాడైపోతారు. నా హృదయము మత్సరపడింది నిజమే, నేను ఒప్పుకుంటున్నా. నాయన, నా అంతరింద్రియంలో నేను వ్యాకుల పడి తిని బయటికి ఎవరికి చెప్పాలి? బైక్ మాత్రం భక్తుల్లాగా ఉన్నా, కానీ లోపల మాత్రం భలే బాధ ఉండేది. ప్రభువా, వాళ్ళు ఏంది ఎలా ఉన్నారు? నాకేంటి ఈ కష్టం? నెలంతా కష్టపడాల్సి వస్తుంది, ఎవరెవరో తినిపోతున్నారు. నా కష్టం నా పిల్లలకు దొరకటం లేదు. లోపల బాధ ఉంది ప్రభువా. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను పశుప్రాయుడిని అయిపోయినాయా? తెలివిలేని పశుప్రాయుడనైతే తెలియలా. నీ సన్నిధిని అంత మూర్ఖంగా ఉన్నాను. మృగంలాగా ఆలోచించా. నీ సన్నిధిలో ఉండి కూడా తెలివిలేని మూర్ఖున్నయ్యా. అయినా కూడా నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నాకు బుద్ధి లేకుండా ఇలాంటి ఆలోచనలు వచ్చినా కూడా నీ సన్నిధిని విడిచిపెట్టిపోలా. నువ్వు నా చేయి పట్టుకునే ఉన్నావు. నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నీ ఆలోచన చేత నడిపించేదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. వాళ్ళేమో తరువాత ఏమైపోతారు? ఎక్కడున్నారట? కాలు జారే చోట్లో ఉన్నారట. అడుగు దియ్యగానే వెంటనే మహా ఆగాదం. చివరి నిమిషం వరకు దిగులుండదు. జేబు నిండా కట్టలు మూలుగుతూ ఉంటాయి. కానీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? అంతే కదా. మన ఆయు ప్రమాణము, మన ప్రాణము, మన సమయము ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో నీ ప్రాణం ఉంటే, నీ జేబు నిండా డబ్బు ఉంటే ఉపయోగం ఎవరికి? ఏం ఉపయోగం? ఏం లేదు. నిన్న గాక మొన్న అనుకుంటాను, బహుశా 3 రోజుల క్రితం పేపర్లో పెద్ద అక్షరాలతో పెద్ద ప్రమాదం. బాగా చదువుకున్న, బాగా పెద్ద వాళ్ళ పిల్లలు 6, ఒకళ్ళిద్దరు కాదు, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. చాలా కాస్ట్లీ కారు. అందరూ మద్యం సేవించారు పేకల దాకా. హైవే మీద ఏమంటారు ఆ రోడ్లని? అవుటర్ రోడ్లు తొక్కేస్తున్నారు తెలియకుండా. పెద్ద వెహికల్ ఆగుంది రోడ్డు పక్కన, ఏదో జరిగి కొట్టేస్తే 6 భాగాలు, శరీర భాగాలు ఎవరివో తేల్చుకోవడం కష్టమైపోయింది పోలీసులకి. ఇంక మీరు ఆలోచించండి, 6 నామరూపాలు లేరు. 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు, యవనస్తులు. ఎంత డబ్బు సంపాదించుంటే ఇలా వదిలేసి ఉంటారు ఈ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్? ఒకే కారులో, చాలా ఖరీదైన కారు, గట్టి కారు. కొట్టేస్తే కారు ఎంత ముక్కలైపోయింది కాదు, శరీర భాగాలు ఎన్ని ముక్కలైనాయంటే ఎంత వేగంతో వచ్చి గుద్దున్నారు. గుద్దుకున్నది చాలా పెద్ద వాహనం, అది బరువు కలిగింది, లోడుతో ఉంది, అది కదల్లా. వీళ్ళు మొత్తం తునాతునకలైపోయారు.
3 రోజుల క్రితం అనుకుంటాను ఈ పేపర్స్లో వచ్చింది ఆ న్యూస్. ఎంత కడుపు కోత తల్లిదండ్రులకి. భక్తిహీనులు కదా, అంత డబ్బు సంపాదించిన పిల్లలకి తండ్రులు పిల్లలకి భయం చెప్పలే, దేవుని భయం, మానవుల పట్ల ప్రేమ నేర్పలా. జీవితాన్ని సంతోషంగా గడపడం మాత్రమే నేర్చుకున్నారు. ఆ మైకుల్లో వేగంలో అదుపు తప్పేశారు. నీవైతే నాకు ఇప్పుడు భోజనం లేకపోవచ్చు, శరీరంలో అనారోగ్యం ఉండొచ్చు, కానీ నా చెయ్యిను పుట్టుకొని ఉన్నావయ్యా, అది నాకు ఆనందం. ఎందుకంటే ఈ చేయి పట్టుకుని ఇలా నడుస్తూనే ఉంటా, ఇలా ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు, కానీ తరువాత నన్ను నువ్వు మహిమలో చేర్చుకుంటావు, నాకు ఆ భరోసా ఉంది. ఇగో అయ్యా, ఆకాశం అందు నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు? నన్ను పలకరించే వాళ్ళు ఎవరు లేరు. చదవండి అన్నమాట. 25 ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. వాడు ఆకాశముతుడు 9వ వచనంలో గర్వంతో ఆకాశం వైపు చూస్తాడు, అక్కడికి వెళ్ళాలి నేను అని. విమానం వేసుకొని ఏదో ఒకటి వేసుకొని ఆకాశాన్ని కూడా ఆక్రమించాలని చూస్తాడు భక్తిహీనుడు. నేను కూడా ఆకాశం వైపే చూస్తున్నా. ఎందుకు తెలుసా? ఆకాశ మహాకాశాల చోటను నువ్వు ఉన్నావు, నన్ను చేర్చుకోవటానికి నాకు దిక్కువై ఉన్నావు. ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నేను ప్రేమతో, ఆప్యాయతతో, నిరీక్షణతో చూస్తున్నా నీ వైపు, ఆశతో చూస్తున్నా నువ్వు చేసే సహాయం వైపు. మహిమలో చేర్చుకుంటావని ఎదురు చూస్తూ ఉన్నా. నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. ఏది నాకు అక్కర్లేదు. మనం పాడుకుంటాంగా, నీవు నాకుండగా ఏది నాకు అక్కర్లేదు. నిజమే. మరి ఆ పాటలు ఆడి నుంచి వస్తున్నాయి, ఇలాంటి వాక్యాల్లో నుంచే. నీవు నాకుండగా నాకేది అక్కర్లేదు పాడుతున్నా. నిజమే. నా శరీరము, నా హృదయము క్షీణించిపోవచ్చుగాకబ్బా. జబ్బు రాని, రోగం రాని, శరీరం అనారోగ్యంతో కుళ్ళిపోని, ఆహారం లేక పాడైపోని, బలం ఉడిగిపోని, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమన్నాడు. ఈ డబ్బులు, ఈ అధికారం ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ నిత్యము నా హృదయానికి ఆశ్రయ దుర్గము నీవు ఉన్నావు. నిన్ను విసర్జించేవారు నశించిపోతారు. నాకు అర్థమవుతుంది. ఇప్పుడు భరోసా కలిగింది నాకు. ఆ హృదయంలో ఉన్న వేదన తొలగిపోయిందయ్యా. దిగులు పడుతూ ఉన్నా, మత్సర పడుతూ ఉన్నా, కుళ్ళుకుంటూ ఉండేవాడిని. ఈ విషయం నాకు అర్థమైనాక ఈ మత్సరం పోయింది. నాకు భరోసా వచ్చేసింది. నిన్ను విసర్జించేవారు నశించిపోతారు. అదేంది? దేవుని విడితే వ్యభిచారం అంటున్నాడు. మరి ఎవరిని పట్టుకుంటారు? దేవుని విడిచిన వాళ్ళు ఎవరిని పట్టుకుంటారు? అంతే కదా. ధన కనక వస్తు వాహనాలను పట్టుకుంటారు. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మ, వీటి మీదే బతుకుతారు. ఇదంతా వ్యభిచారం అంటున్నాడు దేవుడు. మరంతే కదా. వ్యభిచారం అంటే మీరు స్త్రీ పురుషుల అక్రమ సంబంధాలు అనుకుంటున్నారేమో. కాదు ప్రియులారా, అదొక్కటి మాత్రమే కాదు. దేవుణ్ణి విడిచిపెట్టి ఇంకా నువ్వు ఏ పాడు పని చేసినా, దేవుడు ఉండాల్సిన స్థానంలో నువ్వు డబ్బు నిలిపావా? దేవుడు ఉండాల్సిన ప్రథమ స్థానంలో నువ్వు మద్యం నిలిపావా? దేవుడు ఉండాల్సిన స్థానంలో స్త్రీని నిలిపావా? దేవుడు ఉండాల్సిన స్థానంలో నువ్వు భోజనాన్ని, పట్టుకూడు నిలిపావా? ఏదైనా వ్యభిచారం అంటాడు దేవుడు. తెలుసా? నిన్ను విడిచి వ్యభిచరించిన వారిని అందరినీ నీవు సంహరిస్తావు. నాకైతే దేవుని పొందు ధన్యకరము, దేవుని పొందు ధన్యకరము. దేవుణ్ణి పొందుకోవాలంటే చిన్న విషయం ఏంటి? దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఆయన సన్నిధికి వెళ్ళాను. ఆయనను పొందుకోవడం ధన్యకరం. ఇప్పుడు పొందుకోవడం అంటే ఏంటి తెలియాలి. క్లైమాక్స్, ముగింపు. పొందుకోవడం అంటే తెలీదా? ఒకరినొకరు పొందుకోవటం అంటే కలిసి ఉండటం, కలిసి జీవించటం. తెలుసా? అంతే కదా. పొందు అంటే కలయిక. ఏం కలయిక? ఎవరెవరు గెలవాలి? ఒక సన్నివేశం చూసి ఒక రెఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం. ఒకసారి మీరు ఈ యాకోబు పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథంలో యాకోబు గారు రాసిన పత్రిక తెద్దాం ఒకసారి.
యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదామా? దేవుని యొద్దకు రండి, ఆ. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, చూడండి, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పొందుకోవడం అంటే ఒక భార్యాభర్తల సంబంధాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరినొకరు పొందుకొని, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటూ, హృదయాన్ని శరీరాన్ని పంచుకుంటూ చక్కగా సంసారం, లోకరహితమైన సంబంధం ఎంత బాగుంటుందో, ఒకరికొకరు ప్రేమించి గౌరవించుకుంటే, అలాగనే మన భర్తగాను, మనకు తండ్రిగాను, మనకు రక్షకునిగాను ఎన్ని స్థానాలు, ఎన్ని ప్లేసులు ఆయన దేవునివి. ఇప్పుడు మనం వధువుమే. ఇప్పుడు చదవండి ఈ మాట. ఇప్పుడు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇదండి సంగతి. పొందుకోవటం అంటే, దేవుని పొందు ధన్యకరం అంటే మనం ఆయన దగ్గరికి వెళ్తే అమ్మా స్నేహం ఇంకా మంచి పేరు. భార్యాభర్తలు కూడా స్నేహం కంటే స్నేహితులాగానే ఉన్నారు అన్నాడు దేవుడు. అసలు భార్యకి మొట్టమొదటి నెంబర్ 1 స్నేహితుడు భర్త అయి ఉండాలి. ఒక భార్యకి అసలు స్నేహితుడు భర్తే అయి ఉండాలి. అంటే భార్యాభర్తలు ఇరువురు ముందు స్నేహితులుగా ఉండాలి. స్నేహం బాగుంటే ఆ తర్వాత భార్యాభర్తల సంబంధం ఇంకా బాగుంటుంది. నేనైతే గర్వంగానే చెబుతాను, బెస్ట్ ఫ్రెండ్ మా ఆవిడేనని. చిన్నవి ఉండొచ్చు అందరిలాగానే, అవి టెంపరీ, తాత్కాలికమే, ఆ పగటి కాసేపే. ఎందుకు? 20 ఏళ్లలో ఎంతోమంది స్నేహితులు వచ్చారు, పోయారు. ఎంతోమంది ఉద్యోగరీత్యా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఆఖరికి తల్లిదండ్రులతో సహా వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఇప్పటివరకు నాతో నిలిచి ఉంది. ఇంకా నేను బ్రతుకుంటే కొన్నాళ్ళు నాతో నిలిచి ఉండేది నా స్నేహితురాలే. అంతే. ఈ సంబంధం మీకు అర్థమైతే ఇప్పుడు మీరు దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన మీ దగ్గరికి వస్తాడు. మీరు వెళ్ళకపోతే రాడు. స్నేహం అంటే ఇచ్చిపుచ్చుకోవడమే కదా. ఎప్పుడు నువ్వే ప్రేమిస్తే స్నేహం వద్దా? ప్రేమ వద్దా? కాదు. నీ ఎదుటివాడు కూడా నిన్ను ప్రేమిస్తే అప్పుడు స్నేహం అవుద్ది. స్నేహం వృద్ధి చెంది ప్రేమ అవుద్ది. దేవుడి యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దాని కంటిన్యూషన్ చదవండి. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఏడవండి, దుఃఖపడుడి. నిజమే. ఆయన ఏడ్చాడు. ఆసాపు గారు ఏడిస్తే ఏమొచ్చిందో తెలుసా? పరిష్కారం వచ్చింది సమస్యకి. ఆ కుళ్ళుపోతనం అంతా పోయింది, ఆ చింతంతా పోయింది. ఏం చేశాడట? వాళ్ళని చూసి వ్యాకుల పడ్డాడట, కుళ్ళుకున్నాడట. వాళ్ళని అంత బాగున్నారు విభక్తిహీనులని. కానీ దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే, బాధపడుతూ, దుఃఖపడుతూ, వ్యాకుల పడుతూ ప్రార్థన చేస్తే మనసు తేటగా అయిపోయింది, సమాధానం దొరికింది. మీ నవ్వు మార్చుకోండి, ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అదండి సంగతే, పరిష్కారం అది. ఆసబు గారు అదే చేశాడు. చూద్దాము ఏంది బాధ అనుకున్నాడట. ఎందుకు దేవుని పిల్లల్ని అవమానపరచడం అనుకున్నాడట. అయినా సరే ప్రార్థన చేసుకుంటే మనసు తేటగా అయిపోయింది. వాళ్ళు తింటారు, తాగుతారు, కాల్జారి అంచుల్లో నిలబడున్నారు. మరణం అలా వచ్చి వాళ్ళని కౌగిలించుకోగానే ఇవన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు అగాధంలోకి. నాకైతే ఒక భరోసా ఉంది. నా దేవుడు నన్ను ఆదరిస్తాడు. ఇప్పుడు తాత్కాలికంగా ఇబ్బంది పడవచ్చు, కానీ ఒకరోజు ఆయన నా చేయి పట్టుకొని నన్ను తన మహిమలోనికి తీసుకెళ్తాడు. నాకు భరోసా వచ్చింది, నా సమస్యకి పరిష్కారం దొరికింది. కాబట్టి నేను దిగులు పడను. ఈ ఎవడెలా ఉంటే బాగా నాకేమి, ఈ ఎవడికి ఎంత ఉంటే నాకే, ఎవడు ఎంత సంపాదించుకుంటే నాకే. నేను తీసుకెళ్ళలేను కదా, కానీ నేను తీసుకెళ్ళగలిగేది, నన్ను నా దేవుని దగ్గరికి తీసుకెళ్ళగలిగేది ఇప్పుడు నేను సంపాదించుకున్న నా పరిశుద్ధతే, నా తగ్గింపే. ఇది నాకు అర్థమైంది ప్రభువా అని దైవజనుడు ప్రార్థన ద్వారా, తన కీర్తన ద్వారా మనకి పాట నేర్పుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఈ పాట? మీ అందరికీ వందనాలు. అర్థమైన వారు ధన్యులు. మంచిది. మనల్ని మనం తగ్గించుకుందాం, ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకుందాం.
వాడు బాగుపడుతున్నాడు, వీడు బాగుపడుతున్నాడు, వాడికి అది వీడికి అది ఉంది, ఎవరికి ఏమైనా ఉన్నా కానీ నీకు నీ దేవుడు ఉన్నాడో లేదో సరి చూసుకో. దేవుడున్న వాళ్ళు ఎలా ఉండాలో ఈ మాటలను బట్టి తగ్గించుకో. ఉన్న దాంతో తృప్తి పడటం నేర్చుకో. లేని దాని కొరకు అర్రులు జాచి పరిగెట్టడం మానుకో. ఆయాసపడటం మానుకో. నీకున్న దాంట్లోనే, ఇంకా చెప్పాలంటే నీకున్న దాంట్లోనే ఇంకా ఇలా పంచగలిగే మనసుని సంపాదించుకుంటే ఆ చేతిని అలాగనే పట్టుకుని దేవుడు తనతో పాటు మహిమలోనికి తీసుకెళ్తాడు. కాబట్టి ఈ మాటలను బట్టి ఒకరినొకరు బలపరుచుకుందాం, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుందాం, ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు.